అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం సుమారు 7వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. చక్కగా తప్పులు లేకుండా చదివారు, చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగాలకు ఒకటే రీతిగా ఉండును. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును సిద్ధపరచుకోవటం మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయుటకు అధికారము లేదు. ఏటి రక్తము పాప పరిహారముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడినో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన వద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసమే ఎదురు చూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. ఉపకారము ధర్మము చే మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆగుదాం. చదివింది ఏమన్నా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. నిజానికి ఈరోజు నేనేం చెప్పకూడదు అనుకున్నాను, నాకు చెప్పేంత ప్రిపరేషన్కి టైం సరిపోలేదు. గతించిన రాత్రి ఈ యేసుప్రభు యొక్క వంశవృక్షంలో కొన్ని మైలురాయిలు ఉన్నాయి. వాళ్ళ గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెల్లారిపోయింది. ఏం చెప్పాలని తిరిగేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా నాకు ఏం చెప్పాలనిపించలేదు. కొన్నిసార్లు నడిపింపు లేనప్పుడు ఆగిపోవడమే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ పులిపేడి మీద నిలబడి మాట్లాడాలంటే మనం దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను మాట్లాడుతున్నామన్న ఒక భయము బాధ్యత ఉంది కనుక ఆగిపోదాం అనిపించింది. కానీ ఎందుకో మళ్ళీ కొంత తిరగేస్తే ఒక పురాతనమైన ప్రతి నాకు దొరికింది. అది నా ప్రతి, అది మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక ఒక పట్టాన్ని చదివితే అర్థం కాదు. హెబ్రీ పత్రిక మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధన మీద ఎంతో కొంత కాస్త అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా హెబ్రీ పత్రిక తిరిగేస్తే ఆయన ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన కంపేర్ చేస్తున్న విధానం మనకు తెలియాలంటే పాత నిబంధన మూలాలు దేంతో కొలుస్తున్నాడో తెలియాలి. రెండోది, హెబ్రీ పత్రిక ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడో కూడా మనకు తెలియాలి. ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడంటే హెబ్రీ పత్రిక 2 రకాల క్రైస్తవులు ఉంటారండి హెబ్రీలో. అంటే ఈ హెబ్రీ క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. ఒకటి, హెబ్రీ క్రైస్తవులుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పిలువబడుతున్న వారు పూర్తిగా అన్య జనాంగం నుంచి యేసు ప్రభు వైపుకి తిరిగిన వాళ్ళు.
మరికొంతమంది ఎలాంటి వారంటే యోధ మతాన్ని పక్కన పెట్టి, ఇజ్రాయేల్ మతాన్ని, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు వైపు అనుకున్నవారు వీళ్ళు వచ్చామని అనుకున్నారు, కానీ ఇంకా పూర్తిగా దాన్ని వదులు రాలేదట. దేన్ని? పాత నిబంధన ధర్మశాస్త్రపు అలవాట్లు ఉన్నాయే ఆ వదులు రాలేదన్నమాట. ఎప్పుడైతే వదులు రాలేదో ఈ మారినవారంటే ఆల్రెడీ మారి అన్యజనాంగం నుంచి మారి ఎవరైతే వచ్చారో వారిని ఈ అన్యాచారాల నుంచి బయటకు వచ్చి యేసుప్రభులో నిలబడిన వీరిని యోధ మత ఆచారంలో ఉన్న కర్మకాండలు, ఛాందస్సవాదము ఏదైతే ఉందో వీటన్నిటిని ఇంకా వదులుకోకుండా సువార్తను పక్క ట్రావెల్ చేస్తూనే మరో పక్క ఆ పాత నిబంధన మతాన్ని మీదేసుకుంటూనే వారు పాత నిబంధనని, క్రొత్త నిబంధన విశ్వాసం యొక్క కృపను రెండుటిని అంగీకరిస్తూ వాళ్ళు అన్నారట, యేసుప్రభుని మనం అంగీకరించాలి, యేసుప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చింది, కాకపోతే యేసుప్రభు ద్వారా వచ్చిన రక్షణ అలా నిలబడాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోతే చెప్పండి నిలబడదన్నారంట. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనం ధర్మశాస్త్రం ఏమి పక్కన పడేయకూడదు, ఆ ధర్మశాస్త్రాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం పాటించాలి, వాటి క్రియలను మనం జాగ్రత్తగా పాటిస్తేనే ఆ రక్షణ నిలబడుతుంది. అందుకే మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినా కానీ సున్నతి చేయించుకోండి, సున్నతి లేకపోతే రక్షణ నిలబడదు అన్నారట. నెక్స్ట్, మారు మనసు పొంది యేసుప్రభుని అంగీకరించినా కానీ ధర్మశాస్త్రం దాని యొక్క పండగల ఆచారాలు ఖచ్చితంగా పాటించండి అన్నారట. యేసుప్రభుని అంగీకరించి రక్షణలోకి వచ్చినా కానీ విశ్రాంతి దినం పాటించకపోతే మనం నేరస్తులం అయిపోతాం అన్నారట. ఇదో పెద్ద గొడవ అయిపోయింది ఫస్ట్ సెంచరీలో. ఇదంతా ఎక్కడ నమోదు చేయబడిందంటే మీరు అపోస్తుల గారి ఇంటికి వెళ్ళి చదవండి, అది కనబడుతుంది మనకు. అంటే అపోస్తుల గారు చదువుతున్నప్పుడు పౌలు గారికి ఇలాంటి క్రైస్తవులకి పెద్ద వాదన జరుగుద్ది. వీళ్ళు ఏమంటారంటే క్రీస్తుని మన రక్షకుడికి అంగీకరించినా కానీ ఇంకా సున్నతి చేయించుకోవాలి. పౌలు లేని టైంలో, అపోస్తులు లేని టైంలో చాలామందిని వీళ్ళు ఏం చేశారంటే చాలా ఇబ్బంది పెట్టేవారు. ఏమని ఇబ్బంది పెట్టేవారు అంటే, అరే మనం సున్నతి చేయించుకోకపోతే యేసుప్రభు ద్వారా రక్షణ వచ్చినా కానీ నిలబడదన్నారట. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, విశ్రాంతి దినం పాటించాలి, కర్మకాండలు పాటించాలి, పాప పరిహార దొప్పు బలులు ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తే కానీ మన రక్షణలో కొనసాగలేమని వాళ్ళు అన్న మాటలను గురించి రకరకాల విషయాలు క్రైస్తవులు కానీ యూదులు కానీ క్రైస్తవులు అంటే అటు ఇటు కానీ వీళ్ళు క్రైస్తవులైన వారిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారట. అది ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇలా సుమారు 12 అధ్యాయాలు వివరించుకుంటూ వచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆ 12 అధ్యాయాలు వివరించుకుంటూ వచ్చి ఇక చివరి అధ్యాయం వచ్చేసింది హెబ్రీ పత్రికకి. ఆ చివరి అధ్యాయమే చెప్పండి 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం వివరిస్తూ ఏమంటున్నాడంటే ఆడు కొన్ని మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటి వచనంలో మీరు దాన్ని నేను చెప్తున్న పదాలు మీరు దాన్ని చూడండి ఒకసారి. మొట్టమొదటి 13వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలన్నాడు. రెండవది ఆతిథ్యం ఇవ్వడం మరవద్దన్నాడు. మూడోది మీ వివాహ జీవితంలో ఎలా పడితే అడుగులు వేయొద్దు, కాస్తంత విశ్వాస సంబంధమైన వివాహం చేసుకోమన్నాడు. ఆ వివాహం తర్వాత జరగబోయే పాన్పు విషయంలో నిష్కల్మషంగా ఉండమన్నాడు. ఆ తర్వాత విషయంలో ధనాపేక్షకు దూరంగా ఉండమన్నాడు. ఆ తర్వాత విషయంలో మనకి ఇంకా రాస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. ఆ ధనాపేక్షకు దూరంగా ఉండడమే కాదు, ఆ 7వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు, దేవునితో మీరు అనుసంధానం కలిగి ఉంటే, ఆ పై వచనంలో 6వ వచనంలో దేవునితో మీరు అనుసంధానం కలిగి ఉంటే నరుమాత్రులైన వారంటే మీకు మనుషులు కానీ శ్రమలు కానీ ఏ సమస్యలు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆయనతో మీరుంటే ఆయన మీతో ఉంటాడు, అప్పుడు ఆయన మిమ్మల్ని ఎడవాడు. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే ఈ 7వ వచనానికి ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఏం జరిగింది త్వరగా ముగిస్తాం, జాగ్రత్తగా వినండి. మతంతో ముడిపడిన వారు యేసుప్రభుని అంగీకరించిన కానీ అటు ఇటు ఊగుతున్నారన్నమాట. ఇప్పటికే క్రిస్టియానిటీలో అలాంటి మనుషులు ఉంటారు, మీరు చూసారా? దేవుళ్ళలోకే వచ్చి ఉంటారు, క్రిస్టియానిటీలోకి వచ్చి ఉంటారు, కానీ ఇంకా అలవాట్లు పోవు. చూసారా? ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళు ఎన్ని చేసినా కానీ యేసుప్రభులు ఉంటూనే వాళ్ళు వెళుతున్న పుణ్యక్షేత్రాలు కానీ అవి వదులుకోరు అన్నమాట. ఎందుకంటే అదో జబ్బది, అలానే ఉంటారు. అంటే అవి పాటించేస్తుంటారు చెప్పండి,
ఇవి పాటిస్తుంటారు. ఇలాగే హెబ్రీ క్రైస్తవులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు అంటారంటే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ తెచ్చుకుని ఈ పండగలు ధర్మశాస్త్రం ఇవన్నీ మనం పాటించాలని చెబుతూ ఇలాంటి విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తారు, అవి తప్పురా, అవి మనం పాటించకూడదురా, మన క్రియల ద్వారా రక్షణ పొందలేదరా, క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాంరా. ఇంకా ఇస్రాంతిరం, ధర్మశాస్త్రము, ఆచార కర్మకాండలు, పాప పరిహారతో బల్లి అన్నీ పక్కన పెట్టండా. అయినా మీరు ఎందుకు ఇలా తయారయ్యారంటే నాకు అర్థమైంది, మీపై నాయకుడు ఉన్నవాడు మీకు ఏం చెబుతున్నాడో మీరు పట్టించుకోవడం మానేశారు. ఈడొస్తాడు ఏదో చెప్తాడు, ఆడొస్తాడు ఏదో చెప్తాడు, ప్రతీది ఎవడే చెప్పినా మీకు అదే రైట్ అనిపిస్తుందంటే, అరే పులిపేట మీద నిలబడి వారం వారం అతగాడు ఏం బోధిస్తున్నాడు మీ బుర్రలకు ఎక్కకపోతే, దారంట పోయే ప్రతి దానేగాడు ఏం చెప్పినా మీకు రైట్ అనిపిస్తుందంటే మీరు వింటున్నారా లేదా విన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా? అది ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నది ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. ఏమంటున్నాడు మీరు చూడండి, మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏం టీచ్ చేశారు, ఆ టీచ్ చేసిన దాని ప్రకారం ఎలాంటి స్టాండింగ్ తీసుకున్నారు, వాళ్ళ సిద్ధాంతపరమైన విషయాల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ వాక్యానుసారమైన వాళ్ళ జీవితము, సిద్ధాంతపరమైన వాళ్ళ జీవితం, ధర్మశాస్త్రానికి లోకానికి దూరంగా తిరిగి వాళ్ళు ఎంతగా మీకు వాక్యాన్ని బోధించారో వారు చెప్పిన విషయాలు, ప్రవర్తన విషయాలు శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును చెప్పండి అనుసరించండి. మీకు బోధించిన వారు యేసు ప్రభు కోసం బోధించి పక్కకు పోయి విశ్రాంతి దినం పాటించారా? ఆయన అడుగుతున్నాడు. మీకు బోధించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ బోధించిన ఆయన యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మళ్ళీ పక్కకు పోయి సున్నతి చేయించుకున్నాడా? ఆయన ఏ ఫెయిత్తో నడుస్తున్నారో ఆయన కింద వింటున్నవారు మీరు కూడా ఆ ఫెయిత్తో మీరు నడవకపోతే ఇంకెందుకు వినడో? అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నవాడు గుండెల్లో ఏ డాక్టర్స్ మీద నిలబడ్డాడో కింద వారం వారం కూర్చుని వింటున్నవాడు కూడా చెప్పండి అదే డాక్టర్స్ మీద గ్రిప్ ఉండాలి. రోజుకొక బోధ, పూటకొక బోధ, వారానికి ఒక కొత్త బోధ సమాజంలో వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. రకరకాల బోధలు వస్తున్నాయి. ఏదైనా టక్కమని వినబడింది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఇక్కడ ఏ సిద్ధాంతాల మీద అయితే మనం స్టాండింగ్ ఇచ్చి మనం మాట్లాడుతామో వాటి మీద మీకు అవగాహన ఉంటే అలాంటి కొత్త బోధలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అడుగుతారు, అదే ఇది బైబిల్కి మ్యాచ్ అవ్వట్లేదు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని అడుగుతారు. అలా అడగకుండా ఆడేదో చెప్పిన తర్వాత మా పాస్టర్ గారిని అడిగి చెప్తానండి అన్నావంటే ఇంక నువ్వెందుకు రావా సంఘానికి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వచ్చి ఎవడన్నా ఏదన్నా అడిగితే మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నావంటే మరి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఒక నోట్స్ మెయింటైన్ చేయు, ఒక టెక్స్ట్ మెయింటైన్ చేయు, రాసుకోవు, ఏదో పండిత పుత్ర పరమస్ ఉంటాన్నట్టు ఇక్కడ కూర్చుని మా తెలుసులే అన్నట్టు లుక్ ఎత్తావు. నా మాట్లాడుతున్నా అరే ఒక సిస్టర్ పెట్టుకుని అడుగుతున్నాను, మీరు ఏ కోచింగ్కి వెళ్తున్నారు కదా అని అడుగుతున్నాను. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాలు కొన్ని బిట్స్ మీరు నోట్ చేసుకుంటున్నారు లేదా? ఎందుకు చెప్పండి, ఎందుకు బిట్టుకో రూపాయి ఎత్తన్నారా? ఎందుకు చెప్పండి. రేపొద్దున మీరు ఎదుర్కోబోయే పరీక్షలో ప్రతి దాన్ని మీరు క్యాప్చర్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఆ పట్టుకున్న దాన్ని రేపొద్దున వస్తే ఇలా ఎదుర్కోవాలి ఆ పరీక్ష అన్న విషయం మీకు అర్థమవుతుందిగా. ఈ పాయింట్ మీకు అర్థమైతే రేపొద్దున న్యాయపీఠం మన ఎదుటుంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. మనం ఎటు పడితే అటు దుర్బోధల వైపు అటు ఇటు అదే ఇస్తున్నాడు కింద అటు ఇటు దొల్లుకుపోతే అరే అబ్బాయి నువ్వు విన్నది ఏమైనా జ్ఞాపకం చేసుకున్నావా, రికార్డ్ చేసావా, అసలు నీ ఆత్మీయ జీవితం కోసం నీకు ఏమైనా జాగ్రత్త ఉందని రేపు పొద్దున్న అడిగితే అదే చెప్పినట్టే గుర్తుంది ప్రభు, మర్చిపోయిన ప్రభు అంటే ఏమంటాడు చెప్పండి? నీ ఆత్మకు నువ్వు ఉత్తరవాదం అయితే రేపు పొద్దున నీ పక్షాన వకాల్తా పుచ్చుకోవడానికి మరణించిన తర్వాత ఎవడుంటాడు? ఇప్పుడు నీకు అర్థం కాలేదంటే నీకు అర్థమయ్యేంత వరకు ఇక్కడ చెప్పడానికి మేము తలకాయ వేసుకుని మేము ఊగుతే ఇక్కడ నిలబడతాం, కానీ రేపు పొద్దున పుట్టుమని ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? లేదండి నాకు అది రైట్ అనిపించింది ఇది రైట్ అనిపిస్తే అంటే నడుతున్నాను, అటు ఇటు రైట్ అనిపిస్తే 2 పడవల మీద కాలు వేస్తే మధ్యలో ఏం జరుగుతుంది? అటువంటి ఇటువంటి మధ్యలో పోతావు, గుర్తుపెట్టు. ఏం చెప్తున్నాడు? ఏదో రాస్తున్నాడు చూడండి, అక్కడ రాస్తున్నాడు 7వ వచనంలో, దేవుని వాక్యమును బోధించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఎవరి వలన మీరు ఇన్ని సంగతులు వాక్యాలు మీరు వింటున్నారో ఆ నాయకుల్నే చెప్పండి జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్లో వినండి,
వాట్సాప్లో కూడా వినండి, ఎవరే చెప్పినా వినండి. కానీ మీకంటూ ఒక నాయకుడు ఉన్నాడుగా, ఆ నాయకుడిని మాత్రం మీరు ఏం చెబుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏం వింటున్నప్పుడు కూడా ఆయనేం చెప్పాడు, ఈయనేం చెప్తున్నాడని చెప్పండి. మీ చెప్పిన నాయకుడిని చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదానికి లైకులు కొట్టేయకండి, ప్రతిదీ ఫార్వర్డ్ చేసేయకండి. సిద్ధాంతపరమైనవి ఏంటి, మా నాయకుడు స్టాండింగ్ ఏంటి, ఆయన కింద ఉన్న మా స్టాండింగ్ ఏంటి, ఈయనేం చెప్తున్నాడు, ఇలాంటి విషయాలు శ్రద్ధగా వినంటే ట్రెండ్కి అప్లై చేసి మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో యూట్యూబ్ ఉందని అడగకండి, నన్ను చెబుతున్నాను అర్థం అవడానికి. ఆయన చెబుతూ 8వ వచనం లేదా అంటున్నాడు చూడండి. నిన్న ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? 9వ వచనం దానికి సంబంధం ఉంది. ఏంటి? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాదు కానీ. ఇప్పుడు చెప్పండి, నానా బోధల చేత త్రిప్పబడకండి. ఈరోజు ఇలాగా, రేపు అలాగా, ఆ పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారు లాగా, ఈ పాస్టర్ గారు వస్తే అంటే సంవత్సరానికి ఓ పాస్టర్ గారిని మార్చేస్తున్నావంటే నిన్నేమనాలి అంటే ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు వారు ఇలాగే మారిపోయాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నీకు అర్థమైతే, ఆయనను గూర్చిన వాక్యం వింటున్న నీవు ఆయన పట్ల ఉన్న విశ్వాసం రోజుకు ఒకలాగా నీకు ఎందుకు మారిపోతుంది అంటే, నిన్న ఒకలాగా అర్థమయ్యాడు నీకు ఆయన, ఈరోజు ఒకలాగా అర్థమయ్యాడు నీకు ఆయన అంటే, మొన్న ఒకలాగా అంటే ఒక్క యేసుక్రీస్తు ఇన్ని రకాలుగా నీకు ఎలాగ అర్థమవుతున్నాడు? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, కానీ ఆయన ఒకే రీతిగా ఎప్పుడు ఒకేలా ఉంటే నీకు రోజుకు ఒకలాగా యేసుక్రీస్తు వారు ఎలాగ అర్థమవుతున్నాడు అంటే, నీకు యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకలాగా ఉన్నాడు, కానీ నీ చుట్టూ బోధించే వాళ్ళే చెప్పండి రకరకాలుగా ఉన్నారు. ఆ రకరకాలుగా ఉన్న బోధలో ఒక బోధ ఏంటంటే, భోజన పదార్థాన్ని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడని చెప్తున్నారంట. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, క్రైస్తవ్యంలో కూడా కొన్ని అంటే నాన్ వెజ్ తినకూడదని బోధించే సంఘాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? నిజంగా ఉన్నాయి. క్రిస్టియన్లో ఉన్న వాళ్ళు కొన్ని శాఖలు ఉన్నాయి, మనం నాన్ వెజ్ తినకూడదు అని బోధించే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? మీరు మనసులో అనుకుంటారు, అలాంటి సంఘంలో నేను లేనందుకు ప్రభువా నీకు స్తుతి కలిగిన కాక అనుకుంటారు. ఎందుకంటే మనకి సండేలో ఉండదు అది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సంఘంలో పెట్టాడు. మీరు ఏదైనా తినొచ్చు, మనిషి మాసం తప్ప. లేదంటే మీరు ఎఫ్టీన్ గడికి బెదరైపోతారు. నేను అడుగుతున్నాను, ఏం చెప్తున్నంటే, పాత నిబంధన కాలంలో కూడా కొన్ని తినకూడదు, కొన్ని ముట్టుకోకూడదు, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఆ రోజుల నుంచి ఉన్నారంటే పురాతనమైన కాలం నుండి ఉన్నారు. క్రొత్త నిబంధన కాలాన్ని కూడా వాళ్ళు కొనసాగారు. ఆ కొనసాగిన బోధలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. వింత ఏంటో చెప్పనా? అలాంటి బోధలు చేస్తున్న వారు బోధ బాగా వినండి, మనం కృపచేత రక్షింపబడ్డామే తప్ప భోజనాలను బట్టి కాదు. కృపను బట్టి హృదయమును సిద్ధపరచుకోవడం మంచిది తప్ప భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక సందర్భం చెప్తానండి. ఇక్కడ భోజనం అనగానే ఏదన్నా తిననన్నా అని చెప్పి మళ్ళీ విగ్రహాల దగ్గరికి పోయి తినకూడదు. ఇక్కడ భోజనాలు అంటే ఏంటి? నాన్ వెజ్ కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ భోజనాలు అంటే ఏంటి? డెక్కలు ఉన్నవి, డెక్కలు లేనివి, రెక్కలు ఉన్నవి, రెక్కలు లేనివి, పక్షులు, జంతువులు, ఎక్సెట్రా శాకాహారము, మాంసాహారం అని ఇలా ఆహారంలో కేటగిరీ విడదీస్తారే, ఆ కాంటెక్స్ట్ తప్ప మీరు ఏదన్నా తినండి అని చెప్పి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలకు అర్పించిన దాన్ని పెడితే నీకు బోధించినోడికి చెప్పండి నడ్డి ఎరగకూడతాడు ఏదో రోజు. గుర్తుపెట్టుకో, ఇది దానికి సంబంధించింది కాదు, విగ్రహాలకు సంబంధించింది కాదు. ఇక్కడ జనరల్ మీల్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ మీల్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తినండి. పని మాసం తినాలనిపిస్తుందా? తినండి, ప్రేయర్ చేసుకుని తినండి. ఇంకా నాకు లేదు, నాకు డ్రైనోస్ సార్ అంత ఉండాలి, ఏదో ఒకటి నేను తినకపోతే ఉండలేకపోతే తినండి, కానీ ఏదైనా తినండి. కానీ అరే క్రైస్తవులు పందిని తింటారేంట్రా అనే వాదనలు ఉన్నాయి తెలుసా? తింటారేంట్రా మీరు పంది మాంసం తింటారా, అందుకే రేపు నుంచి మేము ఈ చర్చికి రావాలంటే అంటే ఇక్కడ ఎవరు తింటున్నారని కాదు, మేము ఓడి చెబుతూ అర్థమవుతుంది. నడుతుంది, ఏదైనా తినండి, మీకు ఏ జీవనం తిన పోనీ ఏమి తినాలనిపించట్లేదా? కూరగాయల భోజనమే తినండి. కానీ మాంసం తిన్నవారిని ఒకలాగా,
శాకాహారం అంటే కూరగాయల భోజనం తిన్నవారిని ఒకలాగా దేవుడు చూసి మాంసాహారి నువ్వు పక్కకు పో, శాకాహారి నువ్వు ముందుకు రా అండవు. మన భోజనాన్ని బట్టి మనం రక్షించలేదు, కానీ దేవుడు మనల్ని దేని బట్టి రక్షించాడు చెప్పండి? క్రీస్తు కృపను బట్టి. క్రీస్తు ద్వారా మనం రక్షించాడు తప్ప భోజనాల కొరకు కాదు. అయినా మీరు పురాతనమైన చరిత్ర మీరు ఎందుకు మర్చిపోరని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి కిందికి. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపల శ్రమ పొందును. ఏదో రాస్తున్నాడు చూడండి. అక్కడ రాస్తున్న విషయాలు, కొన్ని విషయాలు మనం లేవనెత్తిన 10వ వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠానికి సంబంధించిన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి ఆ రోజుల్లో అధికారం ఉందా? లేదు. బలిపీఠం మీద ఏవి పడితే వాళ్ళు తినకూడదు. యాజకుడికి ఏమి ఏర్పరిచాడో అవే తినాలి. ఇదెందుకు ఇది కంపేర్ చేస్తున్నాడంటే, యాజకుడి కోసం, బలిపీఠం కోసం, బలి కోసం ఏటిని పడితే తినొద్దని ఎందుకు చెప్తున్నాడంటే, మనకు ఒక బలిపీఠం ఉందన్న సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అక్కడ కంపేర్ చేస్తున్నాడు 11వ వచనంలో. ఏటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబన్ను. ఆ జంతువుల కళేబరములు శిబిరము వెలుపల దహింపండి. శిబిరం ఏంటి? వెలుపులేంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? బలిపీఠం ఏంటి? ఆ బలిపీఠంలో యాజకులు కూడా తినకూడదు ఏంటి? తినాల్సినవేంటి? ఇవన్నీ ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఇది అర్థం కావడానికి ఎంత చక్కగా ఆయన రాసుకుంటూ వస్తున్నాడు చూడండి. ఎబ్రీ కర్త తెలుగుగా చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనకి యాజకులు లేరు. ఇప్పుడు మనకి యాజకులు లేరు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన బలి తినవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి యాజకులైన బలైనా ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకున్న యాజకుడు ఒకే ఒకరు కాబట్టి మనం ఆ నిందను భరించి శిబిరం వెలుపులోకి ఆయన యొద్దకు వెళుదాం. ఏని యొద్దకు? కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలు వారి పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందిన. ఇప్పుడు చెప్పండి, శిబిరము వెలుపుల జంతువు కళేబరాలు ఏమవుతాయట? దహింపడతాయి. శిబిరం అంటే ఏంటి? గుడారం వెలుపల బలిపీఠం ఉంటే, ఆ బలిపీఠం పైన జంతువుల కళేబరాల పాత నిబంధనలు ఎలాగైతే దహింపబడి అవి దహన బూడిదగా మారిపోతాయో, మనకు కూడా ఒక దహన బలి జరిగింది. అది శిబిరం వెలుపల జరిగిందంటే, అది శిబిరం అంటే సొలొమోను మందిరం యెరూషలేము ఏదైతే ఉందో, ఇది శిబిరం అయితే దీని వెనకాల అంటే దీని బయట ఒక బలి జరిగింది. అందుకే చూడండి, ఆయన ఎక్కడ సిలువ వేశారంటే ఆయన ఊరు లోపలేశారు, ఊరు బయట వేశారు ఆయన్ని. చెప్పాలి, ఊరు బయట పట్టణం వెలుపలంటే ఇప్పుడు దహింపబడుతున్న నిజమైన బలి, నిజమైన నిబంధన, నిజమైన బలిపీఠము సిలువ తప్ప మళ్ళీ పాత నిబంధన బలిపీఠాల జోలికి చెప్పండి పోకండి. వాటి జోలికి పోకండి. మన కొరకు చనిపోయిన నిజమైన పస్కా బలి పశువు ఉంది. ఆయన ఎవరో కాదు, మీరు ఎవరిని కోసమైతే విన్నారో ఆ నజరుడైన యేసే నిజమైన పస్కా బలి పశువు ఆయన. ఇప్పుడు మీరు భోజనం పట్టి మెప్పు పొందాలనుకుంటే మీరు తినాల్సింది బయట పదార్థాలు కాదు, కానీ ఆత్మీయ అర్థాల్లో చెప్తున్నారు. యేసుని భుజించండి, క్రీస్తుని భుజించండి, ఆయన మాత్రమే స్వీకరించండి. ప్రధాన యాజకుడు బయటికి తీసుకెళ్ళి ఎలాగైతే దహన బలి పశువుని కళేబరాల్ని దహిస్తాడో, ఇప్పుడు ఈయన కూడా ఈ వెలుపులకు పోయి తన దేహాన్ని తానే దహన బలిగా మార్చి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడట? కిందికి రాస్తున్నాడు చూడండి. కాబట్టి ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన వద్దకు వెళుతాము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. అంటే ఇప్పుడు చెప్పండి,
యేసు ప్రభు వారే రాకముందు యాజకులు ఏం చేస్తారంటే బయట దహన బలి పశువుని బలి చేసి ఆ బూడిదను తెచ్చి జల్లి ఆ మిగిలిన దహన బలికి సంబంధించిన ఏవైతే అర్పణలు ఉన్నావో అవి శిబిరం లోపల పట్టుకెళ్ళేవారు. శిబిరం అంటే గుడారం లోపలికి. ఆ గుడారం లోపల ఎవరు ఉంటారంటే దేవుని మహిమ ఉంటుంది. దీన్ని కంపేర్ చేస్తే ఏమంటాడంటే, మన పాపాల కొరకు ఆల్రెడీ బలి జరిగిపోయింది. ఆ జరిగిపోయిన బలి ఏదైతే ఉందో, ఈ బలి కార్యక్రమం జరిగిన ఆయన మన పక్షాన్ని ఏం చేశాడంటే తానే బూడిదగా మారిపోయి, తానే బలి పశువుగా మారిపోయి శిబిరం లోపల కంటే దేవుని సన్నిధికి ఆయనే మన పక్షాన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. ఈ పాయింట్స్ మీకు స్ట్రైక్ అయితే మళ్ళీ సున్నతి అని మీరు ఎందుకు అంటున్నారు? జరగాల్సిన యజ్ఞయాగం అంతా జరిగిపోయిందంటే ఇప్పుడు నీతి సున్నతి వలన రాదు. ఇప్పుడు నీతి దేన్ని బట్టి వస్తుందంటే, మీకోసం ఎవరైతే బూడిదగా మారిపోయారో, మీకోసం ఏ దేవుడైతే యాజకుడిగా మారిపోయాడో, మీకోసం ఎవరైతే నాయకుడు మీకోసం దహన బలి పశువుగా మారిపోయాడో ఆయన యందు విశ్వాసం ఉంచండి తప్ప మరలా మీరు పాత నిబంధన విశ్రాంతి దినము, సున్నతి, ధర్మశాస్త్ర కార్యాలు వీటి జోలికి పోకండి. ఇప్పుడు మీరు రావాల్సింది, చూడాల్సింది ఎవరన్నా ఉన్నారంటే క్రీస్తు ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జీవఫలం అర్పించాలి తప్ప ఇక ధర్మశాస్త్రం అన్న వాటి జోలికి మీరు పోకండి. కానీ ఒక మాట చెప్తున్నాడు, ఉపకార ధర్మం చేయ మరొకడి అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఎలాగో ధర్మశాస్త్రం తీసాడు కనుక ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న అబద్ధం ఆడొద్దన్న ఆజ్ఞ ఇప్పుడు మనకు చెల్లదు కనుక అబద్ధాలు ఆడినా పర్లేదు అనుకోకండి. ధర్మశాస్త్రంలో ఏం తీసాడు? ఆచార కర్మకాండలు తీసేసాడు తప్ప నైతిక విలువలు తీయలేదు. విశ్రాంతి దినం వద్దన్నాడు, బాగా వినండి. సున్నతి వద్దన్నాడు, బాగా వినండి. ఏదైతే పాత నిబంధన ఆచారాలు, సరిహద్దులు, గొడవలు, అర్చనాలు, అర్పణలు, పాప పరిహార బలులు, యాగాలు, యజ్ఞయాగాలు, పండగలు, విశ్రాంతి దినాలు, అమావాస్య దినాలు ఏవైతే ఉన్నావో వీటిని ఆపేశాడు తప్ప నైతిక విలువలు ఆపలేదు. నీ పొరుగు వాడిని ప్రేమించు, అది ఆపలేదు. నరహత్య చెయ్యొద్దు, అది ఆపలేదు. దొంగిలించొద్దు, అది ఆపలేదు. వ్యభిచరించొద్దు, అది ఆపలేదు. ఎదుటివాడిది ఏది ఆశించొద్దు, అది ఆపలేదు. అంటే ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? నైతికత కంటిన్యూ చేసాడు తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు వద్దు. ఆ సమయాలు చూడాలో, దినాలు చూడాలో, విశ్రాంతి దినము, ఏది మంచి ఏది చెడు ఇది వద్దు. వాటిని ఆపేసి దాన్ని ఏం చేశాడంటే సిలువ కేసు కొట్టేశాడట. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? మీపై నాయకుడు ఉన్నవాడిని గతంలో మీకు చెప్పాను కదా అంటున్నాడు ఆయన. మీరు నావి పెరగ చూడకండి. ఆయన అంటున్నాడు, ఎవరు? హెబ్రీ గ్రంథకర్త గతంలో మీకు చెప్పాడు. మీ నాయకుడు మీకు ఏదైతే బోధించి, మీ నాయకుడు ఏదైతే మీకు చెప్పాడో ఆయనను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పిన బోధను జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చెప్పించుకుంటున్నారేంటి? ఎవడు వస్తాడు 5 సంవత్సరాల బోధ విని, అనయ్య విశ్రాంతి దినం పాటించాలంటే కదనయ్య అన్న ఎవరో చెప్తున్నారంటే, మరి 5 సంవత్సరాలు ఏమన్నావు? మళ్ళీ విశ్రాంతి దినం ఏంటి? అనయ్య మొన్న ఒకరు వచ్చారు మా ఊరిలోకి, సున్నతి చేయించుకుంటే కానీ మళ్ళీ కుదరదు అంటున్నారు. ఏంటని అంటే, మరి ఇన్ని సంవత్సరాలు ఏమన్నావు? మన మధ్య మీరు చూసారు లేదో కొన్ని దుర్బోధలు మన పిల్లల మీదకి, ఎందుకంటే సెమినార్లకు వచ్చి వాళ్ళ నెంబర్లు తీసుకుని ఆ నెంబర్లను గ్రూపులు చేసి వాళ్ళకి డైలీ తెల్లవారుజామున కానీ ఈవినింగ్ కానీ వాళ్ళకి ఒక ఆన్లైన్ క్లాసుల కింద పెట్టి వాళ్ళకి రుద్ది 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 చివరికి వాళ్ళు ఎలాగ అయిపోయారంటే ఆ బోధన వాళ్ళు రాజమండ్రిలో ఒకటి మళ్ళీ గంజాయి తాగెత్తున్నారు. ఎందుకు గంజాయి తాగెత్తున్నాం అంటే, ఒకసారి వచ్చిన రక్షణ పోదంట కదనియా, అదో బోధ. అంటే పోకపోతే తాగెత్తే ఏంటంటే, మరి ఇంకేం చేసినా పోనప్పుడు ఇంకెందుకని మరి తాగెత్తున్నాను అన్నాడు. ఇలాంటి రకరకాలని నడుపుతున్నాను. అరే ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ నిలబడి మీ నాయకులు ఏం బోధిస్తున్నారో ఒక పక్షాన మీరు తెలుసుకోకపోతే క్రీస్తు అనే గ్రావిటీ మీకు అర్థం అవుతుందా? అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన ఏం చెప్తున్నాడో కాస్తంత ఆ నామాన్ని గురించి గ్రహించుకోండి. మీ నాయకుడు చేస్తున్న బోధ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఒకవేళ కిందికి రాస్తున్నాడు, 10వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం రాస్తున్నాడు చూడండి ఒకసారి. మీ పైన నాయకులు ఉన్నవారు
లెక్క అప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు, మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి 17 వచ్చిన ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు బయట అన్య బోధలు ఏవైతే ఉన్నవో నాయకుడిగా మీరు నా పిల్లలుగా మీ నుంచి నేను కోరుకున్నది ఏంటంటే, నా అవసరం లేకుండానే నేను రాకుండానే ఆ బోధలను మీరు చెప్పండి, తిప్పుకొట్టండి. ఒకవేళ మీరు తిప్పుకొట్టకుండా వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగితే మీకు ప్రతి బోధ నచ్చేస్తుంటే మిమ్మల్ని బట్టి నాకు కలిగేది ఏంటంటే వేదన కలుగుతుంది. కాంటెక్స్ట్ అదే అక్కడ జరుగుతుంది చూడండి. మీపై నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పాలి. అరే జేమ్స్ నువ్వేం బోధించారంటే, ప్రభువా నేను ప్రభు కోసం సరిగ్గానే బోధించిన ప్రభువా, పరిశుద్ధాత్మను గూర్చిన సిద్ధాంతం నేను సరిగ్గానే బోధించిన ప్రభువా, కృప ద్వారా రక్షింపబడ్డామన్న సంగతి నేను సరిగ్గానే బోధించిన ప్రభువా, ప్రతి లేఖనాన్ని నేను సరిగ్గా వివరించాను ప్రభువా, నేను సరిగ్గానే బోధించాను దేవునికి నేను లెక్క చెప్పుకుంటాను. ఆ లెక్క నా లెక్క అయిపోయిన తర్వాత ఎవరి లెక్కలు అడుగుతాడు చెప్పండి? మీరేమన్నారని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, నా లెక్క నేను అప్పగిస్తాను. గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మల విషయంలో ప్రభువా నేను ఎక్కడ రాజీ పడకుండా, నీ ఎబ్రీ గ్రంథమైనా, నీ మత్తయి సువార్త అయినా, నీ గ్రంథం ఏదైనా నేను చక్కగా వివరించుకుంటూ డాక్టరీన్స్ ఏమి మిస్ అవ్వకుండా నేను బోధించాను ప్రభువా. ప్రభు పట్ల వాళ్ళకి స్థిరమైన పునాది వేశాను. వాళ్ళకి ఇప్పుడు బయట బోధలు రైట్ అనిపిస్తున్నాయంటే ప్రాబ్లం నాలో లేదు ప్రభువా. చెప్పండి, బహుశా వాళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియదని నిలబడిన నాయకులు లెక్క చెబితే తర్వాత ఎవరికి ప్రమాదం చెప్పండి. అందుకే రాస్తున్నాడు కిందకి, మీపై నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాల్చున్నారు. ఎవరికి చెప్పాలి లెక్కలు? సుధాకర్ చెప్పాను ప్రభా, సురేష్ చెప్పాను ప్రభా, డేవిడ్ చెప్పావా డాక్టరీన్ కోసం చెప్పాను ప్రభా, కొన్ని బోధల విషయంలో స్ట్రాంగ్ ఉండమని చెప్పాను ప్రభా, మీ సంఘానికి చెప్పాను ప్రభా, వీళ్ళందరూ చెప్పాను ప్రభా, వీళ్ళ ఆత్మల విషయంలో ఇదిరా స్థిరమైన వాక్యం అని వీళ్ళందరూ చెప్పాను ప్రభా. ఇప్పుడు బాగా వినండి, నా లెక్క ఒకరోజు ఆయనకి అప్పగించవలసిన బాధ్యత నాకు ఉందని. అందుకే చూడండి, కొన్ని విషయాలు అర్థం కాకపోయినా అర్థమైందని ఎందుకు అడుగుతారు? మీకు అర్థం కాకపోతే అర్థం అవ్వలేదని మీరు చెప్తే మళ్ళీ చెప్తాం, మీకు అర్థం కాలేదు మళ్ళీ చెప్తాం. కానీ మీరు అర్థమైనట్టు ఊగేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అర్థమైందని మేము అనుకుంటాం. రేపొద్దున దేవుడు అడిగినప్పుడు నేను చెప్పాను ప్రభువా ఆ రోజు అర్థమైందని తలకాయ చెప్పండి అడదడం ఊపారు ప్రభు అంటే, రేపొద్దున అడుగుతున్నాను అకౌంటబిలిటీలో లెక్కలు తేడా వస్తే ఏమవుతాం? అందుకే కిందికి రాస్తున్నాడు చూడండి. ఆ కిందికి రాస్తే ఒక మంచి మాట అంటున్నాడు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, నాయకులను దుఃఖపెట్టే విశ్వాసులు ఉంటారంటే చెప్పండి, ఉంటారు. వారు ఎలా దుఃఖపడుస్తారు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ముగిద్దాం. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభువునందు అంటున్నాడట. అంటే వీళ్ళు ఎవర్రా అని అడిగితే ఈ నాయకులు ఎవరందు ఉన్నారని మనం గ్రహించాలట, ప్రభువునందు ఉన్నారని గ్రహించి వాళ్ళని ఏం చేయాలట, మన్నన చేయండి అంటే ఏంటి? నాటుకోడు కోయండి అని కాదు, చెప్పండి. మీ నాయకుల్ని మన్నన చేయండి అంటే ఏంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి, వాళ్ళ బోధ విషయాన్ని బుర్రకు ఎక్కించుకోండి. వాళ్ళ గూర్చి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడితే మీ విషయంలో వాళ్ళు బాధపడ్డారు అనుకోండి, మీరు జాగ్రత్తగా వినండి. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీ విషయాన్ని బట్టి బాధపడుతున్నారు అనుకోండి, ఈ ఆత్మను బట్టి నేను బాధపడుతున్నాను ప్రభువా, ఈ వ్యక్తిని బట్టి నేను బాధపడుతున్నానని ఆ వ్యక్తి మీ పక్షాన ప్రార్థన చేస్తే మీకు మంచిది కాదంట. నాయకులకి అంత పవర్ ఉంటుందంటే ఇలా చెయ్యేస్తే దోచేస్తే పవర్ ఉంటుందని అనను, కానీ సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఆ నాయకుని కనుక ఏడిపిస్తే ఆడి కొరకు ప్రత్యేక ప్రార్థన కనుక ఆ నాయకుడు పోయి ఇంటికి పోయి చేస్తే, అక్కడ రాస్తున్న మాట చెప్పను,
మీ లైఫ్ అంతా నిష్ప్రయోజనం అవుతుంది. ఏది సక్సెస్ అవుతుంది, ఏది ముందుకు పోదు. అంటే ప్రభు వీళ్ళకి సిద్ధాంతం చెప్పినా పొరకెక్కదు, వీళ్ళకి వాక్యం చెప్పినా పొరకెక్కదు, ఒక సహవాసం పొరకెక్కదు, ఏది చెప్పినా పొరకెక్కదు. పైగా మా గురించి కింద గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఇంకేం చేయాలి ప్రభా, ఈ నా నాయకత్వం ఇన్ని లోపాలు, ఎంత బాధ పెడితే నేను ఏం చేయను ప్రభా అని ఏ పాస్టర్ గారు అన్న విశ్వాసాల కొరకు ఏడ్చాడు అనుకోండి, అతని ఏడుపు వాళ్ళ కుటుంబాలకి, వాడి జీవితానికి మంచిదవుతుంది. చెప్పండి. అందుకంటున్నాడు నిష్ప్రయోజనం అవుద్దట. అందుకే దుఃఖంతో ఆ పని చేయకుండా ఏం చేయాలట, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎలా ఉండాలి చెప్పండి, ఆనందంతో చేయాలట. అదే 5వ అధ్యాయం దశలోనిక పత్రిక 12-13 వచనం లేదంటున్నాడు చూడండి. అదే దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడండి, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ప్రేమించండి, ఘనముగా ఎంచండి, గౌరవించండి. ఆయన ఎంతగా ఒక నాయకుడు మీ లైఫ్లోకి ఎంతగా ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇప్పుడు ఈ కుర్రగాడు ఆ రోడ్డు మీద నిలబడి గంట ఫోన్ మాట్లాడితే అక్కడికి వచ్చి అడుగుతాడు, ఎరా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నాయకుడికి నా ఫోను నా ఇష్టం, నా బ్యాలెన్స్ అని కూడా గుర్తుపెట్టుకో. ఎందుకు అడుగుతున్నావు అంటాడు, అడుగుతాడు. నీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు, నీ లైఫ్లో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఎంతవరకు చొచ్చుకుపోతాడంటే, మీరు కట్టుకునే ఇల్లు, మీ ఆచారాలు, మీ కర్మకాండలు, మీ ఫోన్ కాంటాక్ట్లు, 1 ఏటి 2 ఏటి, నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, అన్నీ మీపై ఉన్న నాయకుడు అడుగుతాడు. నువ్వెవడో మమ్మల్ని అడగడానికని ఆ నాయకుడిని అన్నావో, నీ పట్ల అకౌంటబిలిటీ ఉన్న ఆయన ప్రభు వీడు ఎవడో నన్ను అడగడానికి అని అడుగుతున్నాడు, వీడు ఆత్మ పట్ల నాకు బాధ్యత లేదంటున్నాడని ఆ దేవుడు చెప్తే ఏమవుతావు? ప్రతీది వాళ్ళకి ఎందుకండి, కేవలం వాక్యం చెప్పుకుని పోకంటే ప్రతీది వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, వాళ్ళకే కావాలి. ప్రతీది అడుగుతారండి, మా సంసార విషయాలు ఎందుకంటే మీ సంసార విషయాలు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, మేము ఏ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, నేను ఏ ఫోన్ మాడితే వాళ్ళకి ఎందుకంటే గంట మాడితే అరగంట మాడి వాళ్ళకి కాకపోతే ఎవరికి అడుగుతారు. ఏమన్నా వస్తున్నారు అనుకోండి, ఎరా ఎక్కడ నిలబడుతున్నా, ఎరా ఆడుతూ తిరుగుతున్నా, ఎరా ఈడితో మాట్లాడుతున్నా, ఎరా అడుగుతారు. మీ నాయకుడు గొప్ప విషయం ఏంటి చెప్పిన, దేవుడు మీకు కుటుంబాన్ని ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో చెప్పండి. దేవుడు మీకు సంఘాన్ని ఇచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. మీకు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో రెండోది ఏంటి చెప్పిన, మీకు అర్థమైతే, సిద్ధాంతం అర్థమైతే, బోధ అర్థమైతే, నీ కోసం అకౌంటబిలిటీ మెయింటైన్ చేసి ఒక సంఘం దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎగిరికి గెంతేయి. నువ్వు ఏడిస్తే నీ చేయబట్టుకుని ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు బాధపడితే నీ భుజాల మీద చెయ్యేసి వాదార్చే ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు చెడిపోతుంటే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు అక్రమ సంపాదనకి సంబంధాలకు అలవాటు పడితే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు ఏదన్నా దారి దోపిడీ పనుల్లో ఎవరితోనైనా స్నేహాలు చేస్తుంటే అరే ఇది తప్పురా అని చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. మీరు గమనించండి, ఒకవేళ అది గనక లేకపోతే, సంఘమే కనుక లేకపోతే, ఈరోజు 2026 వరకు నా లైఫ్లో సంఘం లేదని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సంఘం లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పిన, అడ్రస్ లేని వ్యక్తుల్లో తిరుగుతాం. మన కుటుంబం అడగదు చెప్పండి, అడగడానికి సంఘమో లేదు. ఒకవేళ సంఘమో లేక, అడగడానికి నాయకుడు లేక, ఎవడో లేకపోతే నీ లైఫ్ ఎంత రోతగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను గద్దించే బోధ ఒక పులిపేట మీద నిలబడి నిన్ను అడిగేవాడు ప్రతి వారము నీ పాత రోత జీవితాన్ని కూర్చి నేను గద్దించి ఒక నాయకుడు సంఘం లేకపోతే నీ పరిస్థితి రోజుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చాలామంది అంటే పుట్టుమని అంటే సంఘం మానేస్తారు. చూసారా, ఇదంతా పడుతుంది. సంఘం మానేస్తున్నారు, ఎవరికి నష్టం? నాయకుడికి కాదు, గుర్తుపెట్టుకుని ఎవరికి నష్టం చెప్పండి, మానేసినోడికే నష్టం. నీ లైఫ్లో సంఘం లేకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే నిష్ప్రయోజనం అవుద్ది బతుకు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ అంటే నువ్వు ఆదివారం ఎక్కడో దిక్కునికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక వర్షిప్పే కదండి, ఒక గంటే కదండి, ఏదో సంఘంలో గడిపేస్తే ఎక్కడికి గడిపేస్తావు? కంటిన్యూ ఉండాలి, ఎక్కడో దిక్కున ఉండాలి, కంటిన్యూగా రన్ అవ్వాలి. నీ కోసం అకౌంటబిలిటీ, నీ చదువు కోసం, నీ పెళ్ళి కోసం, నీ పనుల కోసం, నువ్వు నడిచే నడక కోసం ప్రతిదీ అడుగుతారు. నాకు నా లైఫ్లో విషయాలు మీకు చెప్పాలని నాకు ఆసక్తి లేదంటే పక్కపోయి అడుగుంటారు. సంఘంలో గుర్తుపెట్టుకో, అడుగుతారు, ప్రతిదీ అడుగుతారు. అరే మా పర్సనల్స్ అండి, నాకు నచ్చని చెప్పి మా సర్కిల్లో కొంతమంది ఉంటారు, నా విషయాలు మాత్రం అన్నీ తెలిసేసుకుంటారు. మన ఓపెన్ బుక్లో అన్నీ తెలిసిపోతాయి.
అన్నీ తెలుసుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లో నాకు ఎవడో వచ్చి మీ అన్న ఇలా చేశాడు, మీ తమ్ముడు ఇలా చేశాడు, మీ బ్రదర్ ఇలా చేశాడు, మీ సహవాసంలో ఉన్నాడు, ఇలా జరిగింది, వాళ్ళు చేసినట్టు మీకు తెలియదు, ఆడెవడో చెప్తే కానీ నాకు విషయం తెలియదు. నాకు అనిపిస్తుంది, మరి మనల్ని ఏమనుకుంటారు? అరే సంఘం అనుకుంటున్నారా, నాయకుడు అనుకుంటున్నారా? సంఘంలో ఉండాల్సిన మంచి యాటిట్యూడ్ ఏంటి చెప్పిన, మనం బాధ వచ్చినా పంచుకోవాలి, సంతోషం వచ్చినా పంచుకోవాలి. మన లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘంలో ఉన్న లీడర్స్ ఎవరు ఎత్తున్నారు వాళ్ళకి వెళ్ళాలి. కానీ లాస్ట్ కాల్ ఎవరికి వెళ్తా చెప్పనా? చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి. మనకు వద్ద అది కూడా చెప్పకపోతే బాగుందని చెప్తారు మనకు. అందుకని నేను అడుగుతున్నాను, మీ నాయకుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ సంఘానికి ఏమనుకుంటున్నారంటే, ఎందుకు మానేశారు సంఘానికి అంటే, అన్నీ కావాలండి, మా లైఫ్లో ఉన్నాయి అన్నీ, ఆయనకి అన్నీ అడుగుతాడండి. అక్కడ నిలబడ్డా ఇక్కడ నిలబడి అడుగుతాడండి, మా ఫోన్ కోసం అడుగుతాడండి, మా మనీ షేరింగ్ కోసం అడుగుతాడండి, మా ఉద్యోగం కోసం అడుగుతాడండి, అన్నిటి కోసం అడుగుతాడు. ఎందుకంటే నీ ఆత్మ స్ట్రాంగ్గా ఉందా, నీ ఆత్మ ఎక్కడికైనా త్రెప్పబడిందా, నీ ఎటర్నల్ లైఫ్ లేదా నీ డివోషనల్ లైఫ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఆయన అడుగుతాడు. మా పర్సనల్ విషయాల జోలికి వచ్చారండి, అందుకే మాకు నచ్చక మానేసేమండి అంటే, మానేసి ఏమి ఎరగదీస్తారు చెప్పండి? సంఘం లేకుండా మానేసి ఏం చేస్తారు చెప్పండి? ఏమవుతారు? నష్టపోతారు. అందుకంటున్నాడు, ఆయన మీ పని విషయంలో, మీ ప్రవర్తన విషయంలో ఆయన దుఃఖపరిచిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాకుండా చెప్పండి ఆ పనిని ఆయన సంతోషంతో ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి. జస్ట్ వినండి, పాడించినా పాడించకపోయినా చెప్పండి, వినండి. ఇక్కడ నిలబడకరా, అలాగా అన్నయ్య, మాట్లాడకరా, అలాగా అన్నయ్య, బట్టలు వేసుకునే విధానం మార్చరా, అలాగే అన్నయ్య, వినండి. అది కాదమ్మా మీ ఆయనతో ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నావంట, కరెక్ట్ కాదు, నాయకులుగా మేము చెప్తున్నామంటే మా ఆయన మాట ఏం లేదు, నువ్వెవడరా అని కూడా గుర్తుపెట్టుకో. వినండి, నా మాట అర్థమవుతుందో లేదో వినండి. వాళ్ళన్నీ చెప్తారంటే వినండి. వాళ్ళు బోధిస్తారు, మీ ప్రవర్తన విషయంలో కనిపెడతారు, వాళ్ళు అడుగుతారు, వినండి. సంఘానికి ఎందుకు వస్తామంటే గుర్తుపెట్టుకోండి, మనకి మంచి అవకాశం, ధన్యకరమైన ఏంటంటే, ఒకవేళ కుటుంబం రేపు పొద్దున చస్తే నాతో పాటు ఉండదు లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చుని పక్కన కూర్చుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభాత సంస్కారంలో చేతులు మూస్తున్నారు చూసారు, ఈ సహోదరులు, నిర్దోషమైన సహోదరులు మాత్రం రేపు పొద్దున చచ్చినా కూడా చెప్పండి అక్కడ ఉంటారు. కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడనేది ఎంత వాస్తవమో, ఒక నాయకుడిని అంటే తండ్రిలాగా ఒక నాయకుడిని, అడిగే వ్యక్తిలాగా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక సహోదరులాగా, ఒక పెద్ద ఆయనలాగా, మన ఉదరంలోంచి పుట్టిన సహోదరులాగా ఒక వ్యక్తి మనల్ని అడిగేవారు ఉన్నాడు కదా, ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ బండి కొనాలో కూడా నాయకుడు చెప్తాడు చెప్పండి. నేను 350 తీసుకుంటున్నానని అంటే 350 వద్దురా తమ్ముడు 150 తీసుకొని చెప్తే నా డబ్బులతో ఏమనుకుంటే ఈయన బడాయిటాను కూడా గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు, ఎందుకంటే అంత సీసీ వేసుకుని రోడ్ల మీద ఇండియన్ రోడ్స్లో తిరిగితే నీకేమన్నా అయితే నీ ఆత్మ పుట్టుమని ఎగిరిపోతాయి. ఎవడ అకౌంటబిలిటీ? అసలే సీసీ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు. అడుగుతారు అంటే నీ ప్రతీది అడుగుతారు, నువ్వేం కొనుక్కొని అడుగుతారు, ప్రతీది అడుగుతారు. మీరు ఎప్పుడు అంటే మనకు ప్రస్తుతానికి ఆ పరిస్థితులు రాలేదని అడుగుతున్నాను. ఎప్పుడు మీకు ఎవరినైనా నాయకుడు, ఒక ఆత్మీయ నాయకుడిగా మీరు ఫాలో అయితే ఆయన ఖచ్చితంగా నీ లైఫ్లో చివరి అంచుకు వరకు చొచ్చుకుపోతున్నప్పుడు ఆయన నాపకండి, రానివ్వండి, అడగనివ్వండి, మాట్లాడనివ్వండి. అలా అడుగుతున్నప్పుడు ఏమనకండి. నేను ఎవరిని ఇచ్చుకోలేకపోతున్నాను, కుదరదు. నువ్వు ఎవరిని ఇచ్చుకోవాలి, ఎందుకంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో వాటికి ఎవరించుకోవాలి. ఖచ్చితంగా ఆ నాయకుడు అడుగుతాడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ఎంత బాగా రాస్తున్నాడంటే, మా నిమిత్తం ప్రార్థన చెయ్యండి, మేము అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాం. మరియు నేను మరీ త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఎలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే ఆనందించాలి తప్ప, మిమ్మల్ని చూసిన తర్వాత బోధ మారిపోయి, ప్రవర్తన మారిపోయి, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుని ఈ పద్ధతిలో కనుక నేను చూస్తానంటే నేను బాధపడతాను. నేను బాధపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. నేను చివరిగా ముగిస్తున్నాను. సంఘానికి కొంతమంది ఎందుకు వస్తారంటే, సంఘం అంటే కుటుంబం అని, సంఘం అంటే దేవుని యొక్క పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని సంఘానికి రారు. ఎందుకు వస్తారంటే సినిమా థియేటర్లకు వచ్చినట్టు వచ్చిపోతారు.
ఒకవేళ సినిమా థియేటర్కి కళ్యాణ మండపానికి వచ్చినట్టు వెళ్ళిపోయారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, సినిమా థియేటర్లో కోపం ఇస్తారా? కానీ సంఘం మీద కోపం ఇస్తారు. ఎందుకు కోపగిస్తారంటే, ఎరా ఎందుకు కోపమించారా తల్లి, రావడం మానేసి వెంటరా అంటే, ఎందుకని అస్తమాల ఆలోలకి ఇచ్చుకుంటున్నారు పాటలు, అందుకే రానన్నారంట. అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, మామూలుగా అడుగుతున్నాను, సినిమా హాల్లో ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం, సహోదరి పాట పాడుతుంది అంటారు అక్కడ సినిమా హాల్లో? చెప్పండి, సినిమా హాల్లో పాట ఇస్తారు నీకు? ఇస్తారా? ఇస్తే ఇంక అంతే, ఇంక సినిమా ఆడదు, ఇంకా నీకు పాట ఇస్తే. సినిమా హాల్లో పాట ఇస్తారా? మళ్ళీ చెప్తున్నాను, సినిమా హాల్లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ వెళ్తే నీకు పాట ఇస్తారా? షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు వస్తున్నారు ఈ మధ్య సంఘాలకు, మీరు చూసేది నీట్గా అడుగుతున్నాను. షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు చందనా బెదర్సోడు ఎవడైతున్నాడో వచ్చిన వెంటనే నీకు దండేసి ఇక్కడ కూర్చోండి అంటాడా? షాపింగ్ మాల్లోనే నీకు దండేయరు, సినిమా హాల్లో నీకు పాట ఎవరు. కానీ ఇక్కడ నువ్వు ఎందుకు మానేసావంటే చెప్పండి, దండ వేయలేదు, గౌరవించలేదు, పాట ఇవ్వలేదు, ప్రార్థన ఇవ్వలేదంటే నువ్వెందుకు వస్తున్నావు? అన్న, నా లైఫ్ ఎటు పడితే అటు పడిపోయింది, లోకంలో ఎలా పడితే అలా త్రిప్పబడింది, అన్య బోధల చేతే కాదు లోక సంబంధమైన ప్రభావం చేత కూడా అటు ఇటు తిప్పబడ్డాను. ఇప్పుడు నా ఆత్మని, నా ప్రవర్తనని, నా జీవితాన్ని తెచ్చి సంఘం అని ఒక గైడ్లో నేను పెట్టాను, నన్ను గైడ్ చేయండి అన్నని చెప్పడానికే సంఘానికి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ చెల్లెళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో చూస్తారు, ఈ తమ్ముళ్ళు వాళ్ళు ఎలా చదువుతున్నారో చూస్తారు, ఈ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు నిలబడుతున్నారో చూస్తారు, అన్నీ చూస్తారంటే అన్నీ చూస్తారు. గతంలో కొన్ని సంఘాల్లో నేను ఇవన్నీ అడిగాననే అలాగే నచ్చలేదు. మాకు వాళ్ళు ప్రతిదానికి తూర్పుకి పరమణ తిప్పారు, ఇంకా తూర్పుకి తిప్పుకుని ఉన్నానని చెప్పి బాయ్ బాయ్ టాటా అని వచ్చాను, అయిపోయింది. అడుగుతున్నాను, ప్రతిది అడుగుతారంటే అడుగుతారు, ప్రతిది అడుగుతారు, నిలదీస్తారు, నీ విషయంలో అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు. అందుకే ప్రభు అన్నాడు, నిన్న నేడు నిరంతరము యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నాడో ఒక్కసారి ఒక బోధ విన్న తర్వాత, ఒక సిద్ధాంతం విన్న తర్వాత, ప్రభు చేత రక్షణ పొందిన తర్వాత లోకపు ప్రభావం చేత కానీ తప్పుడు బోధల చేత కానీ త్రిప్పబడక మీపై నాయకుడు ఉన్నాడని ఆ నాయకుడిని ఎప్పుడు చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. ఏది జరిగినా ఆయన చెప్పండి, ఏం జరిగినా ఆయనతో పంచుకోండి. ఇది నా డివోషనల్ లైఫ్ ఎలా ఉంది, నా సోషల్ లైఫ్ ఎలా ఉంది, నా అకౌంటబిలిటీ ఎలా ఉంది అన్న అని ప్రతిదాన్ని ఆయనతో డిస్కషన్ చేయండి. వాక్యానుసారమైన నాయకులు మీకు వాక్యానుసారంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీరు ఆనందిస్తారు, చెప్పండి ఆయన ఆనందిస్తారు. మన ఇరువురు ఆనందంగా ఉంటే మనల్ని బట్టి చెప్పండి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే